నమస్తే సార్, హాయ్. వంశీ గారు. ఏంటి సార్ మరి జూలై 10th రిలీజ్ టెన్షన్స్ ఏమైనా ఉన్నాయా? రిలీజ్ టెన్షన్స్ ఏం లేవు. ఓటీటీలు అన్నీ అయిపోయినాయండి? అన్నీ అయిపోయినాయి. ఆల్ ఓటీటీ ఓటీటీ, శాటిలైట్ శాటిలైట్, హిందీ అన్నీ అయిపోయినాయి. థియేటర్ రిస్క్ ఎంత ఉందండి? థియేటర్ రిస్క్ ఏం లేదు, అంతా మిస్. అంతా ఒక నైజాం సొంత రిలీజ్ అన్నపూర్ణ త్రూ అచ్చా, మిగతా అమ్మేసాం. ఓకే ఓకే, వండర్ఫుల్. అమ్మేసినంత మాత్రం రిస్క్ లేదని కాదు. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ వస్తే అప్పుడు సినిమా ఇంకా కరెక్ట్. రిస్క్ లేదా అనేది ఫిక్స్ అవ్వచ్చు. లేదంటే ఒక రూపాయి ఆగినా లయబిలిటీయే కదా. సో ప్రస్తుతానికైతే ఇది ప్రాపర్ సితారా సినిమా బిజినెస్ చేసినట్టే చేయనిచ్చారు నాగార్జున గారు. ఏమి ఆయన స్టైల్లో సొంత రిలీజులు అలా ఏం చేయలే. ఒక అన్నపూర్ణ సొంత ఆఫీస్ కాబట్టి ఇంకా అది సొంత రిలీజే కాబట్టి నేను వాళ్ళతో అసోసియేషన్ ఉంది కాబట్టి నాకు మిగతా అంతా సితారా సినిమా ఎలా అమ్ముతామో అలానే అమ్మేసాం ప్రాపర్గా. ఓకే ఓకే. ఒకటి బయట ఉన్న టాక్ ఏంటంటే, ఒకటి ఇది పూర్తిగా అన్నపూర్ణ వారి సినిమానే, కాకపోతే ఏంటంటే నాగవంశీ గారిది ఒక లక్కీ హ్యాండ్ కాబట్టి ఆ వాళ్ళతో అసోసియేట్ అయ్యి చేశారు అని. గత 8 నెలలు కానీ నా హ్యాండే బాగాలేదని నేను ఏడుస్తున్నా. సార్ అలా ఏం లేదు సార్. ఆ కథ అఖిల్కి నాకు ఇద్దరికి నచ్చింది. సో చేద్దాం అనుకున్నాము, కానీ నాగార్జున గారు కూడా చేద్దాం అనుకున్నారు. సో అలా కలవాల్సి వచ్చింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు వస్తేనే సినిమా బాగున్నట్టు, సినిమా బాగుపడినట్టు అని అన్నారు కదండి. ఇప్పుడు ఆ నమ్మకం ఎంతవరకు ఉంది ఈ సినిమా పరంగా మీకు? గ్యారంటీ కమిషన్లు వస్తాయని అనుకుంటున్నాను. ఓకే, కాంటెంట్ వైజ్ అంతా కూడా సూపర్. మీరు ప్రతి నెల ఒక సినిమాను ఒకటి అనౌన్స్ చేశారు ఆ మధ్యన. నాకు తెలిసి అనగనగా ఒక రోజు టైంలోనూ ఇప్పుడు ప్రతి నెల ఒక సినిమా తీసుకొస్తున్నాను అన్ని అంటే కొన్ని బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి అలా. ఓ ఓకే. సో అందుకని అలా వస్తాయి అనుకున్నాము. ఇప్పుడు అలానే అవుతుంది పరిస్థితి. అంటే అనగనగా ఒక రోజు ఇట్ కేమ్ ఇన్ జనవరి, ఫంకీ ఫిబ్రవరి అనుకుంటా. అవును. మళ్ళీ ఇది యాక్చువల్గా మార్చ్ ఏప్రిల్ అనుకున్నారు, అది అలా పోస్ట్పోన్ అవుతుంది. మే అనుకున్నాం, అలా పోస్ట్పోన్ అవ్వకుండా వచ్చేసింది. సమ్మర్ ఒక రకంగా అయ్యింది, రకరకాల ఇష్యూస్తో ఇప్పటికి వచ్చింది అది ఫైనల్గా. పోస్ట్పోన్మెంట్కి కారణం కాంటెంట్ టైంకి రిలీజ్ అవ్వక, లేకపోతే ఏదైనా ఇది పొజిషనింగ్ గురించి ఆగారా? పొజిషనింగ్ గురించి కూడా ఆగాము. ప్లస్ ఒకటి ఏంటంటే కంటెంట్ మేము ఈ సినిమా వరకు నాగార్జున గారు అయినా నేనైనా ఒక విషయం క్లియర్గా ఉన్నాం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా ఇది గ్యారెంటీ హిట్ అనాలి, ఇది హిట్ అంటారు అని మా అందరికీ గట్టి నమ్మకం వచ్చిన తర్వాత, ఇప్పుడు 10-15 మంది మేము అందరం టీం ఉన్నారు, మా అందరికీ గట్టి నమ్మకం వచ్చిన తర్వాత అది థియేటర్స్లోకి రావాలి అని చాలా స్ట్రాంగ్గా అనుకున్నాము. సో ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ June 26 నుంచి 2 weeks వెనక్కి తీసుకురావడానికి కూడా ఆ లాస్ట్ మినిట్ చిన్న చేంజెస్ చేద్దామని ఆగి, ఆ చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఆ చేంజెస్ కోసం వెయిట్ చేసి మరీ July 10th వచ్చాం అంతే. సో ఏంటంటే మ్యాక్సిమం ఫుల్ ప్రూఫ్ చేసాం సినిమాని, ఆ జానర్కి అన్నిటికీ సంబంధించి మ్యాక్సిమం ఫుల్ ప్రూఫ్ చేసాం సినిమాని. సో హోప్ఫుల్లీ నాకు తెలిసి అయితే వేలైతే చూపిస్తానికైతే ఏముండవు సినిమాలో. గుడ్. ఇప్పుడు జనరల్గా సార్ ఈ సినిమాని కాదు, ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు లాస్ట్ మూమెంట్ కరెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నట్టు చేసుకోవడానికి దానికని, జనరల్గా ఏ సినిమాకైనా కూడా రిలీజ్ ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా పెట్టుకుని ఇంకా ఏదో అవ్వలేదు, ఇంకా కంటెంట్ అప్లోడ్ అవ్వలేదు లాంటివి వినిపిస్తూ ఉంటాయి. ఎందుకు అసలు ఈ తెలుగు స్టైలే అంత, తెలుగు స్టైల్ అంతా ఇది మరి బాలీవుడ్లో ఎందుకు లేదు అంటారు? మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం అక్కడ కూడా అలవాటు చేశారు అదేం ప్రాబ్లం లేదు. అక్కడ కూడా కంటెంట్ డిలే అవుతానే ఇప్పుడు, కానీ మనం పీక్స్కి వెళ్ళిపోయాం. ఇంకా మనం ఏంటంటే మీరు అన్నట్టు ఫ్రైడే రిలీజ్ అయితే వెడ్నెస్డే కూడా కంటెంట్ లోడ్ చేయట్లేదు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ అప్పటికి సెన్సార్ అయిపోతుంది ఖచ్చితంగా. సెన్సార్ అయిపోయిన తర్వాత మనం కొత్తగా ఏమి యాడ్ చేయలేము. యాడింగ్ కాదు, నాకు అర్థమైందండి. మిక్సింగ్ స్టేజ్లో ఆపుతారు. ఎందుకంటారు అది? ఫైనల్ మిక్స్ DTS మిక్స్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ సాటిస్ఫాక్షన్, మ్యూజిక్ డైరెక్టర్ సాటిస్ఫాక్షన్ అన్నీ చెక్ చేసుకునేటప్పటికి అసలు లాస్ట్ మినిట్లో సౌండ్ కరెక్షన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. తర్వాత సరే మీరు యాక్చువల్గా మీరు ప్రొడ్యూసర్స్ గిల్డ్ కదండి, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్. యాక్టివ్ ఏంటి, మామూలు ప్రొడ్యూసర్స్ ఏంటి, అసలు తేడా రెండింటికి? అదేం లేదు సార్. ఇప్పుడు అంటే అప్పుడు ఏమనుకుని పెట్టారో యాక్టివ్ అని నాకు తెలియదు, కానీ ఆ టైంలో రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలి అనే ఉద్దేశంలో యాక్టివ్ అని పెట్టారు. అంతే తప్పితే అదేదో ఎవరిని కించపరచడానికి ఎక్కువ సినిమాలు తీస్తున్నారు తక్కువ ఇవన్నీ ఏం లేవండి అసలు. తప్పలేదు. ఇప్పుడు ఒకటి పెట్టారు గ్రూప్ కింద, గ్రూప్ అందరూ కూడా ఒక తాట మీద ఉంటారండి. ఉంటున్నాం ఇప్పుడు కన్ఫర్మ్ 200% ఉంటున్నారు. కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను ఆ విషయం. 200% ఉంటున్నాము. ఏదన్నా కలెక్టివ్ డెసిషనే ఉంటుంది, ఇండివిజువల్ డెసిషన్ తీసుకోవట్లేదు అసలు. ఎందుకంటే ఓటీటీ డీల్స్ అవ్వక, అంటే దానికి కారణం అంటే ఓటీటీ డీల్ అవ్వకపోవడానికి గల కారణాలు చాలా వరకు బడ్జెట్ మనకి ఎక్కువయ్యి దానికి తగ్గట్టుగా మనకి డీల్ రావాలని చెప్పి వెయిట్ చేస్తా, నెగోషియేషన్స్లో ఒకటి డిలే కావచ్చు. రెండోదేమో ఆన్ టైం మనం హిట్ చేయలేకపోవటం ఏంటి రిలీజ్ని, ఇటువంటి ఇష్యూస్ ఉంటున్నాయి. ఇవన్నీ సాల్వ్ చేసుకోవడానికి మీ యొక్క యూనియన్ ఏ రకంగా? ఆ డిలేలకి ప్రాబ్లం ఎక్కువ ఏంటంటే
డైరెక్టర్ స్పీడే. ఉమ్, డైరెక్టర్ స్పీడ్గా ఉంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి సినిమా డిలే అవ్వదు, చాలా రేర్ కేసెస్లో తప్పితే. ఉమ్. సో అట్లాంటి అది మనం చేయగలిగింది ఏముంది, ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ అతను కాదు చూసుకోవాల్సింది. సార్, డైరెక్టర్ని అకౌంటబుల్ చేయలేరా? అకౌంటబుల్ ఎలా చేయగలుగుతాము, ఆబ్వియస్లీ అడుగుతాం, అన్నీ చేస్తాం, ట్రై చేస్తాం, కానీ ఫోర్స్ చేసి పుష్ చేయలేం కదా, కాదు సార్, క్రియేటివ్ ప్రాసెస్ కదా. బాగుంది. ఇప్పుడు ముంబై కార్పొరేట్స్ ఉన్నాయండి. ముంబై కార్పొరేట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దురంధర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాళ్ళు బడ్జెట్ ఏదో 120 ఏదో అనుకున్నారు, అంటే నేను ఫిగర్స్ కొంచెం అటు ఇటు అనుకున్నా కూడా వాట్ ఎవర్, దానిపైన ఎంతైనా కూడా ₹1 కూడా ఇవ్వమన్నారు వాళ్ళు. సో ఆదిత్యధర్ తన ఓన్ కాన్ఫిడెన్స్ తోటి హ్యాస్ ఇన్వెస్టెడ్ వాట్ ఎవర్ దట్ డిఫరెన్స్ ఈస్, అండ్ లక్కీగా సినిమా బాగా వర్కౌట్ అయింది కాబట్టి క్లాప్స్, అదోకే ఫైన్. అటువంటి సిస్టమ్ నేనేది ఏంటి, ఇప్పుడు ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా మీరు ఒక డైరెక్టర్ని పెట్టుకున్నారు, బాబు ఇది బడ్జెట్ కట్ ఆఫ్, మీ ఈ పైన ఎంత ఉన్నా కూడా నువ్వే పెట్టుకో, అండ్ ఈ టైం కల్లా రావాలి, బికాజ్ ఓటీటీతో అంటే అగ్రిమెంట్ అలా బడ్జెట్ ఉంది. సైడ్ చెప్పగలుగుతున్నాం, కానీ ఆ టైం తర్వాత వస్తే నువ్వే పెట్టుకోవాలి అని మనం అనలేమండి. కాదు సార్, ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్స్ గిల్డ్గా ఉన్నప్పుడు అది ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఇట్ షుడ్ బి ఒక కార్పొరేట్ రేంజ్ స్ట్రెంగ్త్ రావాలి కదా మీకు అంటున్నాను నేను. అంటే స్ట్రెంగ్త్ మనం డైరెక్టర్ మీద ప్రెజర్ పెట్టడానికి ఇంకా వాడట్లేదు, ఉమ్, ప్రస్తుతానికి వేరే ఫీల్డ్స్లో వాడుతున్నాము. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న మీరు అన్నట్టు ఓటీటీ కష్టాలు, థియేటర్కల్ కష్టాలు ఇవన్నీ ఇప్పుడు ఇంకా పెరిగినాయి కాబట్టి లాస్ట్ 6 months 1 yearలో ఇప్పుడు స్లోగా అన్ని రకాల యాంగిల్స్కి డైవర్ట్ అవుతుంది. ఆర్టిస్టుల మీద ప్రెజర్ తీసుకురావడం కానీ, టెక్నీషియన్స్ మీద ప్రెజర్ తీసుకురావడం కానీ, రెమ్యునరేషన్స్ నెగోషియేషన్స్లో కానీ, డైరెక్టర్స్ మీద ఇంతే లిమిటెడ్ టైంలో ఇంతే లిమిటెడ్ బడ్జెట్లో తీయాలనేది కానీ ఇప్పుడు స్లోగా స్టార్ట్ అవుతున్నాయి అన్నీ. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ అనుకోండి, బయట ఉన్న టాక్ అనుకోండి, ఇండస్ట్రీ అనేది ఏం లేదు, వీళ్ళందరూ ఓన్లీ ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్సే ఉన్నారు. వాళ్ళ సినిమా వచ్చినప్పుడు వాళ్ళు ఒకలా బిహేవ్ చేస్తారు, లైన్లో ఉన్నప్పుడు, లైన్లో లేనప్పుడు ఇంకో రకంగా బిహేవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లైన్లో లేనప్పుడు ఉద్యమంలో పాల్గొంటారు, లైన్లో ఉంటే సైలెంట్గా ఉంటారు. ఇది ఒకటి ఉంది. అంటే ఎట్లాంటి ఉద్యమం అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఇది వచ్చింది మన ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ల గొడవ, ఇవన్నీ కూడాను ఇట్లాంటి సందర్భాలు ఇదంతా. ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇప్పుడు పెద్ద మా ఎవరిది కాదు, అయినా మరి సుధాకర్ గారు కానీ, నేను కానీ, సాహు కానీ, మైత్రి వాళ్ళు అందరం ఫైట్ చేశాంగా, మా సినిమా కాదుగా, మాకు ఎందుకని పక్కనే కూర్చోవచ్చుగా. కాదు కాబట్టి ఫైట్ చేశారంటున్నారు, అది పాయింట్ ఇక్కడ ఉంది. కాదు కాబట్టి అసలు ఫైట్ చేయాల్సిన పనే ఉంది. ఉంటే కనుక ఫైట్ చేయరని, ఉంటే ఫైట్ చేయండి. ఇప్పుడు కిల్లర్ సతీష్ కూడా ఉన్నాడు ఆ రోజు ఫైట్లో, మరి ఆయన సినిమానే కదా, ఆయన ఉన్నారు కదా ఫైట్లో, ఆయనకి సపోర్ట్గానే అందరం నుంచున్నాంగా. సో అది ఇప్పుడు సమస్య పోయిందండి, అది ఇష్యూ సాల్వ్ అయిపోయినట్టు. అది అవ్వదండి మీ ఫైట్ వల్ల, అది అవ్వదు అసలు. ఎందుకంటే అది పీస్ఫుల్గా ఒక సెటిల్మెంట్ స్పేస్కి తీసుకురావడానికి ట్రై చేయట్లా, ప్రతిసారి గొడవకే డ్రైవ్ చేస్తున్నారు దాన్ని. ఓకే. సో చూడాలి ఎంత, మ్యాక్సిమం అయిపోవాలని ట్రై చేస్తాను నేను కూడా. ఎగ్జిబిటర్లకు నిజంగా న్యాయం చేయాలని, డిస్ట్రిక్ట్స్లో చాలా వరకు ఎగ్జిబిటర్లకి న్యాయం జరగట్లేదు, రెంటల్స్ తక్కువ ఉన్నాయి అని, వాళ్ళ థియేటర్స్ మీద అవన్నీ మేము మాకు తెలుసు, తెలియదని ఎవరని చెప్పట్లేదు, అవన్నీ లేవు అని ఎవరని చెప్పట్లేదు. కానీ ఏంటంటే కరెక్ట్ పర్సన్కి కరెక్ట్గా మేము చేసే రిస్క్ తీసుకుని మా రెవెన్యూ తగ్గించుకుని వాళ్ళకి చేసేది వాళ్ళకి రీచ్ అవుతుందో లేదో మాకు తెలిసి మా క్లారిటీ వచ్చేదాకా మేమేమో ఆ డెసిషన్స్ తీసుకోం. బాగుందండి. ఇప్పుడు మీ టిక్కెట్లో వాళ్ళు షేర్ అడుగుతున్నారు, సింపుల్లీ పుట్. ఇప్పుడు వాళ్ళ థియేటర్ సేల్స్, F&B సేల్స్, వాటిల్లో కూడా మీరు షేర్ అడగచ్చు కదా. F&B సేల్స్ అడిగితే న్యాయం కాదులేండి, అది అడగట్లేదు. కానీ ఏంటంటే బుక్ మై షోలో కన్వీనియన్స్ ఫీ అని ఒకటి ఉంటుంది, దాంట్లో అది ₹10 వస్తే ₹5 బుక్ మై షోకి వెళ్తుంది, ₹5 థియేటర్ వాడికి వస్తుంది. ఆ ₹5 షేర్ అడుగుతున్నాం, ఎందుకంటే ఆ టికెట్ కొంటుంది మా కంటెంట్. సో దాంట్లో షేర్ అడుగుతాం. ఒప్పుకోవట్లేదా? ఇంకా కండిషన్స్ అన్ని పెట్టాము, సో దే హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. సో అంటే మీరు ఇందాక గంటల్లో అది ఎప్పటికీ సాల్వ్ అవ్వదండి అంటే ఇట్లాంటివన్నీ వాళ్ళకి నచ్చదు కదా మరి. సార్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్స్లో కొన్ని బీసీ స్టేషన్స్లో ఉన్న థియేటర్లు ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు అంటే నేను ఒప్పుకుంటాను సార్, నేను కాదనట్లేదు. కానీ దాన్ని వంకగా పెట్టుకుని ఆల్రెడీ డబ్బు సంపాదిస్తున్న థియేటర్స్ మీద కూడా ఇప్పుడు అక్కడ వాళ్ళకి చేసే బెనిఫిట్ వీళ్ళకే చేసి ఎక్కువ సంపాదించాలని అనుకుంటున్నారు ఆల్రెడీ సంపాదిస్తున్న వాళ్ళంతా. సో దానికి మేము సపోర్ట్ చేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అవ్వడానికి మేము సినిమాలు తీసి రెవెన్యూ తగ్గించుకుని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంట, అది వాళ్ళది. వింటానికి ఎంత అసహ్యంగా ఉంది, అది ప్రాబ్లం. అందుకనే సొల్యూషన్ రాదు. అంటే ఇప్పుడు వాళ్ళు అనే దాంట్లో ఒక పాయింట్లో ఏంటంటే టికెట్ ప్రైసెస్ ఒకసారి పెరుగుతున్నాయి పెద్ద సినిమాలకి, అయినా కూడా మాకు దానికి సొల్యూషన్ ఇచ్చాం కదా సార్ మన పెద్దతో. ఏమని?
ఆ టికెట్ రేట్ పెరిగితే 7.5% పెంచిస్తాము అని అది ఇచ్చారు, అదైతే ఇచ్చాం. కన్ఫర్మ్. అదే ఒక టికెట్ రేట్ పెరిగినప్పుడు మాత్రం వస్తుంది వాళ్ళకి పెరిగిన రేటు మీద రేట్ మీద, అదే ఆ. రేట్ మీద పర్సంటేజ్. ఉమ్. సో దానికి కూడా వాళ్ళు దాని ఓకే, మీద దాని మూల 4-5 కోట్లు తేడా వచ్చింది సార్. అదే వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. 4-5 కోట్లు ఎక్స్పెక్టర్లకు ఎక్కువ ఇచ్చాం. ఉమ్. ఇంకా దానికంటే ఏం చేయగలుగుతాం సార్ ప్రొడ్యూసర్గా? ఉమ్. ఒక సినిమా మీద ఒక ప్రొడ్యూసర్ 4-5 కోట్లు ఎక్స్పెక్టర్లకు ఇచ్చాడు అంటే ఎక్స్ట్రా, యా, ఇంకా అంతకంటే ఏం చేయగలుగుతాడు సార్? మీరు అన్నట్టు ఇందాక మీరు చెప్పినట్టుగా మీరంతా ఒక కార్పొరేట్ కింద ఫామ్ అయ్యి డైరెక్టర్స్ మీద కాస్ట్ కటింగ్ మెజర్స్, అకౌంటబిలిటీ ఇవన్నీ తీసుకొచ్చే రోజున అప్పుడు ఇంకా బాగా ఈ బెనిఫిట్ చేయగలుగుతారా మీరు ఎగ్జిబిటర్స్కి, అండ్ మీరు పొంది బెనిఫిట్ కూడా. డెఫినెట్గా సార్, డెఫినెట్గా అకౌంటబిలిటీ పెరిగిన కొద్దీ వాళ్ళకి అర్థమవుతుంది. గుడ్. ప్రొడ్యూసరు సార్ ఇప్పుడు అది ఒక రామదాస్ ఏదో సినిమాలో ఐస్ ముక్ ఉంటుంది చూసారా, ఆ అవునవును, థియరీ ఉంటుంది చూసారా, అలా సార్ కరెక్ట్. మా దగ్గర నుంచి ఐస్ ముక్ వెళ్తాను, చివరికి కానీ థియేటర్ ఓనర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అది ఏం ఉండట్లా. అదే, అది మధ్యలో ఏమవుతుందో వాళ్ళు తెలుసుకోవాలి సార్. ప్రొడ్యూసర్ ఐస్ ముక్కే ఇస్తున్నాడు, యా ప్రొడ్యూసర్ ఏమి చిన్న ఐస్ క్యూబ్ ఇవ్వట్లా. యా, అది ఎందుకు ఐస్ క్యూబ్ అవుతుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి, మేం కాదు చెప్పాల్సింది. అది ఎగ్జిబిటర్లకి ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు నిజంగా మేము న్యాయం చేయడానికి రెడీ అయ్యే ప్రొడ్యూసర్లు అంతా. ఫైన్. మీరు షూటింగ్ స్పాట్లో కూర్చుంటారా సార్ షూటింగ్ జరుగుతున్నప్పుడు? ఎందుకంటే త్రివిక్రమ్ గారి సినిమాకి ఎక్కువ సెట్ కలుసు. త్రివిక్రమ్ settle సినిమాకి ఉంటుంది. కూర్చుంటారు. త్రివిక్రమ్ గారి సినిమాకి నేను ఈపీని, ఓకే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మిగతా సినిమాలకి నేను ప్రొడ్యూసర్ని. ఓకే, సో నా ఈపీలు ఉంటారు సెట్స్లో ఎక్కువ, నేను అప్పుడప్పుడు వెళ్తాను. సార్ నేను ఆ థియరీ నమ్మను సార్. ఇది సెట్లో ఉంటే ఖర్చు తగ్గించు కదా ప్రొడ్యూసర్ అని, సెట్లో ప్రొడ్యూసర్ ఉంటే ఖర్చు పెంచుతాం. ఎందుకు? ఎందుకంటే మన 2-3 మనతో పాటు ఉంటారు, మనం వచ్చామని వాడు ఏదో విఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మనకి మనం అడగక్కర్లేదు మనం ఏమి, వాళ్ళ ఓవర్ యాక్షన్ వాళ్ళ బిల్డప్లు ఉంటాయి కదా అక్కడ, ఏదో పని చేస్తున్నాం అని తెలియటానికి. సో ఖర్చు తప్పితే ఏముండదు సార్. కానీ ఒకటేం చెప్తారంటే చెప్పిన సీను 1 డేలో ఎందుకు అవ్వలేదు, అక్కడ కూర్చొని దగ్గర ఉండి ఆ 1 డేలో అవగొట్టించవచ్చు కదా అంటే డైరెక్టర్ పేకమే కత్తి పెట్టి చేయమన్నట్టు. అది దాని మూలన డైరెక్టర్తో రిలేషన్ పోవడం తప్పితే మనం గెయిన్ చేసేది ఏముండదు ఫైనల్గా. అలాని ఆమెను పూర్తిగా వదిలేయడం కూడా తప్పే, నేను కాదనట్లేదు. కానీ నేను పనిచేసిన డైరెక్టర్లు అందరూ మ్యాక్సిమం ఆల్మోస్ట్ మరీ అంత అడ్వాంటేజ్ తీసుకునే డైరెక్టర్లు కాదు. సో అందుకని మరీ పేగమే కత్తి పెట్టి పని చేయించుకోకర్లా. వెరీ గుడ్ సార్. అంటే బట్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఆన్ పేపర్ వాళ్ళని అకౌంటబుల్ చేస్తే కనుక చేస్తే చాలు, సెట్లో కూర్చోవాల్సిన అవసరమే లేదు అసలు, అన్ని ఆటోమేటిక్గా అవుతాయి. అంటే ఇప్పుడు ఈ సినిమా ఇంతలో తీసామంటే నీకు ఎంత ఇస్తా, ఇంతలో తీస్తే నీకు ఇంత తగ్గిస్తా అన్నాం అనుకోండి, వాళ్ళ జాగ్రత్తగా తీస్తారు. ఇందులో మరి హీరో గారి రెమ్యూనరేషన్ సంగతి ఏంటండి? మరి డైరెక్టర్ అకౌంటబిలిటీ ఫైన్, హీరో గారి రెమ్యూనరేషన్ వాళ్ళది సార్. కూడా. ఇప్పుడు ఏ హీరోలు ఇప్పుడు బయట చెప్తున్నట్టు హీరోల్ని భూతాల్లో చూపిస్తున్నారు, కానీ ఇప్పుడు ఒక సినిమా ఇది కూడా నాకు ఇంత ఖర్చు అవుతుందండి, ఇంత బిజినెస్ ఉందండి, సో ఏం చేయమంటారని మనం హీరో దగ్గరికి వెళ్తే హీరో న్యాయంగానే చెప్తున్నారు ఆయనకి ఏం కావాలో. ఎక్కడ ఓవర్ ద బోర్డ్ అన్యాయంగా ఎవరు బిహేవ్ చేయట్లా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ ఫ్రీడము, ఆ డెసిషన్ మేకింగ్ ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే పోస్టర్ మీద ఆయన ఉంటాడు, ఆయన చూసే టికెట్లు దిగుతున్నాయి. సో ఆ ఫ్రీడమ్ ఆయనకి ఎప్పుడు ఇవ్వాలి. సో ఆ డెసిషన్ ఆయనే తీసుకుంటారు. ఆయన కొంచెం అటు ఇటు చెప్పినా మనం నెగోషియేట్ చేసుకోవచ్చు. నెగోషియేషన్ కూడా ఎవరు వద్దు అనట్లేదు, కాదు అనట్లేదు, ఇవాళ అన్నీ అర్థం చేసుకుంటున్నారు అందరూ. సూపర్. సో ఇప్పుడైతే హీరోస్, డైరెక్టర్స్ ఈ రెండు ఒక ఆస్పెక్ట్ అయితే రెమ్యూనరేషన్ ఆస్పెక్ట్లో, సినిమా సెట్ మీదకి వెళ్ళిన సార్ తర్వాత తెలియకుండా ఖర్చు ఎక్కువ సార్. నేను సన్ ఆఫ్ అదే సార్, సత్యమూర్తికి అదే. మేజర్గా ఫస్ట్ యాక్టివ్ ప్రొడక్షన్ చూస్తాం నేర్చుకున్నది సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి. దానికి ముందు చిన్న సినిమా తీసిన. సన్ ఆఫ్ సత్యమూర్తి అంత పెద్ద సినిమా, ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఉండేవారు, గొప్పగా చెప్పుకునేవారు. మా సెట్ ఉండేది అక్కడ చిరంజీవి గారి సైట్లో, మర్యాద రామన్ సైట్లో ఎక్కడో సెట్ వేసాం అప్పుడు, పెద్ద హౌస్ సెట్. బయట 20 క్యారవాన్లో 15 క్యారవాన్లు ఉన్నాయని గొప్పగా చెప్పేవారు అప్పుడులో. అంతమంది ఆర్టిస్టులు ఉండేవారు సెట్లో. ఆ రోజు కూడా 15 లక్షలు 20 లక్షలు అయ్యేది మ్యాక్సిమం పర్ డే. ఇవాళ ఒక చిన్న సినిమా తీస్తే రోజుకి 10 లక్షల నుంచి 15 లక్షలు అవుతుంది. ఈ రోజుకి నేను చెప్పే 10-15 లక్షల్లో హీరో ఉండడు, డైరెక్టర్ ఉండడు. ఎందుకు అవుతుంది? మీరు ప్రతి 2-3 ఏళ్ళకి ఒకసారి లేబర్ యాక్ట్ అని ఇదనే చెప్పి బేటాలు పెంచేస్తున్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు హీరోని తగ్గించవచ్చు, డైరెక్టర్ని తగ్గించవచ్చు, అన్నీ తగ్గించవచ్చు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇవన్నీ తగ్గించాలి ఎందుకంటే రెవెన్యూ తగ్గిందని. ఇవన్నీ తగ్గించవచ్చు కానీ ఇది మాత్రం తగ్గించడానికి లేదు. అవి పెంచుతూ వెళ్తున్నారు. ఇవన్నీ మన బేటాలి అని పెంచుతూ వెళ్తున్నారు. మరి ఎందుకు తగ్గుతుంది? ఇంకా ఎలా తగ్గుతుంది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? ఇంకోటి ఏమంటున్నారంటే క్యారెక్టర్ ఆర్టిస్టుల యొక్క పెరిఫర్నాలియా, అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి రెమ్యూనరేషన్ సార్ అది కూడా ఇప్పుడు కొంచెం కంట్రోల్లోకి వచ్చారు సార్. వచ్చారు సార్ మేము ఇంతే ఇవ్వగలుగుతాం, ఈ సినిమా ఇంత అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ సొంత మేకప్ మ్యాన్, సొంత కుక్కు, సొంత అవన్నీ తగ్గిపోయినాయి సార్. ఇప్పుడు అవన్నీ లేవు, అంత అవన్నీ తగ్గిపోయినాయి సార్. ఇప్పుడు ఆ రకమైన దోపిడీలు లేవు అసలు. సో ఇప్పుడు పర్ డే కాస్ట్ మీరు ఇందాక 15 లక్షల దాకా అంటున్నారు కదా, దాన్ని తగ్గించడానికి ఇంకేం చేయొచ్చు మార్గాలు? సార్ ఎంత చేసినా చిన్న సినిమాకి అంత అవుతుంది సార్, అదే చెప్తున్నా. పెద్ద సినిమా అయితే 60 లక్షలు 70 లక్షలు వెళ్ళిపోయింది, అసలు తీసేయండి ఇంకా.
అంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగడానికి కారణం ఇవన్నీ సార్. కాదు సార్ ఒక్క నిమిషం అంటే డీజిల్ పెరిగింది సార్. అది కాదు ఫర్ లేమన్ అండర్స్టాండింగ్ చిన్న సినిమాకి అయితే 15 లక్షలు పెద్ద సినిమాకి అయితే 60 దాకా అయిపోతుందంట ఈ చిన్న పెద్ద తేడా ఏంటంటే ఆర్టిస్టుల సంబంధం లేకుండా అనేది ఓన్లీ కాస్ట్ ఆర్టిస్టులు అంటే హీరో డైరెక్టర్ సంబంధం లేకుండా ఆర్టిస్టులు ఉంటారు కదా, ఆల్ పర్ డే కదా పనిచేసారు. క్రూ, నెంబర్ ఆఫ్ క్రూ, ఎక్విప్మెంట్ ఇవన్నీ మారిపోతాయి కదా. సింగిల్ కెమెరాతో చేసేది వేరుంటుంది, 2 కెమెరాలతో చేసేది వేరుంటుంది, డ్రోన్ ఉంటే వేరుంటుంది, జిమ్మీ ఉంటే వేరుంటుంది, గింబుల్ ఉంటే వేరుంటుంది. ఇవన్నీ పెరిగిపోతాయి కదా పెద్ద సినిమా అనేటప్పటికి. యాక్షన్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, యాక్షన్ పెద్ద సినిమాలో యాక్షన్ ఎక్కువ ఉంటుంది, సాంగ్స్ డాన్సర్స్ ఎక్కువ ఉంటారు, ఎన్ని క్రూ సైజ్ పెరిగిపోతుంది కదా, ఆబ్వియస్లీ బడ్జెట్ పెరిగిపోతుంది. అంటే నేను ఇదే చెప్తుంది మీకు, ఇదే క్రూ సైజ్తో ఇంత జనంతో సన్ ఆఫ్ సత్యమూర్తి చేసినప్పుడు 15 లక్షలు అయ్యేది, ఇప్పుడు దాంట్లో సగం క్రూతో చేస్తేనే 60 లక్షలు 70 లక్షలు అవుతాం. ఎక్కడ పెరిగిందో తెలిసినా దాన్ని ఏం చేయలేని పరిస్థితి అది. ఎందుకంటే ఇంకా అది మాట్లాడుకోవాలని డిస్కస్ చేయలేని టాపిక్ అది. అదే సార్ ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్నటువంటి యొక్క దీంట్లో ఇంట్రెస్ట్కే ఎవరైనా కూడా తీసుకొస్తారు మనీ మొత్తం ఫండింగ్. కొన్నాళ్ళు ఈ మధ్యన అసలు ఇంట్రెస్ట్కి డబ్బులు పుట్టట్లేదు అనేది ఒక వాతావరణం ఏర్పడింది ఆ మధ్యన. అది సాల్వ్ అయింది, ఇప్పటికీ అలాగే ఉంది సార్. ఫైనాన్స్ అంత ఈజీగా ఏం లేదు ఇవాళ. సార్ ఎందుకంటే ప్రాబ్లము రిలీజ్కి వచ్చేటప్పటికి మనకి సినిమా 100 రూపాయలు అవుతుంది అనుకోండి, దాంట్లో 55 నుంచి 60 రూపాయలు నాన్ థియేటర్కల్, 40 రూపాయలు థియేటర్కల్ పెట్టుకున్నాం, 55-45 60-40 రేషియో. ఆ 45 రూపీస్ వస్తుంది, ఈ 55 రూపీస్లో 25 రూపీసే వస్తుంది సార్. కానీ మనకి ఖర్చు 100 రూపీస్ అవుతుంది కదా. ఆ 35 రూపీస్ మధ్యలో ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అది కొన్నిసార్లు మేము చుట్టుపక్కల అన్ని చోట్ల తెచ్చుకొని అడ్జస్ట్ చేసుకొని కట్టేసేది ఉంటుంది, ఓ 5-10% తగ్గించి కట్టడం ఉంటుంది ఫైనాన్సెస్. సో ఇదంతా ఒక చిన్న లూప్లో ఉంది. ఈ కొంచెం సెటిల్ అవడానికి 1-2 days, ఒక 6 months to 1 year పడుతుంది. అయిన తర్వాత అప్పుడు ఎలా బ్యాలెన్స్ అవుట్ చేయాలి, రీపేమెంట్స్ అనేది కూడా చూడాలి. సో ఎందుకంటే ఇప్పుడు రిలీజ్కి వచ్చేటప్పటికి ఏ ప్రొడ్యూసర్ అయినా టైట్గానే ఉంటాడు సార్. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా టైట్గానే ఉంటాడు సార్. ఎందుకంటే 35-40% ఆఫ్ ది పేమెంట్ 6 weeks తర్వాత వస్తుంది. సో రిలీజ్ టైంకి కొంచెం డిలే అయింది క్లియరెన్స్, లేకపోతే ఈ ప్రొడ్యూసర్ ఇలా డబ్బు అడిగాడంటే అడుగుతాడు సార్. ఆబ్వియస్లీ రిలీజ్ చేయాలి కదా సినిమా. కరెక్ట్. ఎందుకంటే మన 40% 6 weeks తర్వాత వస్తుంది సార్. ఆ 40% 6 weeks తర్వాత వచ్చి ఇలా ఇచ్చుకుంటాం కదా. మనమేమి బ్యాంకరప్ట్ అయ్యి ఆడిని అడగట్లేదు కదా. ఇప్పుడు పోనీ అకౌంట్లో 100 కోట్లు పెట్టుకుని 200 కోట్లు పెట్టుకుని ఎవరో సినిమాలు తీయం కదా. సో ఆబ్వియస్లీ టైటే ఉంటాం రిలీజ్ టైంకి. రిలీజ్కి టైంకి టైట్ లేదు అంటానికి ఏ ప్రొడ్యూసర్ ఉండడు సార్. నేను చెప్తున్నాను కదా ఇవాళ. ఇప్పుడు ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు జనరల్గా మీలా నిర్మాతలు చేస్తూ వెళ్తున్నారు, మీరు స్టార్టింగ్లో మాట అన్నారు నేనే హిట్లు లేక ఇది అవుతున్నాను ఒక ఏడాదిగా అన్నట్టేదో అన్నారు. ఎప్పుడైనా మీకు ఒకటి అనిపించిందా, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అమౌంట్ ఏదో సంపాదించిన ఒక ఘటన జరిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచి హిట్ కొట్టాము, మంచి మార్జిన్ వచ్చేసింది, ఇంకా ఆపేద్దాం, గేమ్ ఆపేద్దాం అనేది ఏమన్నా అనిపించిందా? ఇది పులి మీద స్వారీ. అదే అనబోతున్నాను. ఇది పులి మీద స్వారీ, దిగలేం అసలు దిగలేం పులి మీద. అంటే పులి మీద స్వారీ దిగలేం అనేది ఎందుకు వచ్చిందంటే అది దిగితే తినేస్తుంది అన్న పాయింట్ మీద. ఆబ్వియస్లీ కళ కదా నేను అన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక పెద్ద సినిమా తీశారు సార్, దురంధర్ తీశారు అనుకుందాం, అనుకోకుండా తక్కువ బడ్జెట్లో తీశారు, భారీ మార్జిన్ వచ్చేసింది, దాదాపుగా యూ బికేమ్ ఒక 1000-200 కోట్లు, ఒక 1000-1500 కోట్లు వచ్చేసింది మీకు. మళ్ళీ ఇంకేం ఆడతాం ఆట, ప్రతి సినిమా తీసుకుంటూ ఇంక ఇక్కడతో ఆపేద్దాం అన్న ఫీలింగ్. సార్ నేను ఒక మిడిల్ క్లాస్ ఎయిర్ ఇండియా ఎంప్లాయ్ కొడుకుని, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మాకేం కష్టాలు లేవులేండి, అలానేం లేవు. మా ఫాదర్ ఉన్న దాంట్లో చాలా బాగా పెంచారు మమ్మల్ని. ఇప్పుడు నాకు 40 years. ఇప్పుడు నేను ఒక రేంజ్ రోవర్ కార్లో తిరుగుతున్నా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? సినిమానే. నేనేం ఆస్తులు తేలా సినిమాలోకి. కరెక్ట్. సో నిజంగానే మీరు రేపు అన్నట్టు ఒక 500 కోట్లు 1000 కోట్లు సినిమాలు వచ్చినా మళ్ళీ ఇక్కడే తగలపెడతాను తప్పితే ఆస్తులు కొనేసి ఇక్కడ రిటైర్ అయిపోవాలనే ఆలోచన రాదు నాకు అసలు. ఇక్కడ ఎంత సంపాదించుకుని ఇక్కడే సంపాదించుకుని తగలబెట్టినా ఇక్కడే తగలబెట్టేయడమే. నాకు ఒకతే కూతురు. సో దాని పిల్లలకి వాళ్ళ పిల్లలకి సంపాదించాలని నాకేం లేదు. నేను ఇప్పుడు లావిష్ లైఫ్ లీడ్ చేస్తా, నాకు సేవింగ్స్ మీద అంత గొల్ల లేదు. సో ఆ రిటైర్మెంట్ ఆలోచన నాకు ఎప్పుడు రాదు అసలు. సో యూఆర్ ఎంజాయింగ్ దిస్ ప్రాసెస్ కంప్లీట్గా. వెరీ మచ్. ఫిల్మ్ మేకింగ్ అనేది ఎస్, ఎర్నింగ్ కంటే కూడా ఈ ప్రాసెస్ సార్. ఎర్నింగ్ కొన్నిసార్లు బ్యాడ్ ఫేస్ ఉంటుంది సార్. కరెక్ట్. సో అలాంటప్పుడు ఎర్నింగ్ అవుతుంది. సో మొన్న ఒక స్కూల్ కాన్ఫరెన్స్లో ముంబై ఇండియన్స్కి నీతా అంబానీ గారు ఉన్నప్పుడు ఒక స్కూల్లో నీతా అంబానీ వాళ్ళ అంబానీ గారి స్కూల్లోనే ఒక అబ్బాయి అన్నాడు బ్యాడ్ సీజన్స్ అవుతాయి లైక్ ముంబై ఇండియన్స్ అని. సో అంబానీ గారు లాంటి బిజినెస్ పర్సన్కి ఆయన వన్ ఆఫ్ ది యాంగిల్ ముంబై ఇండియన్స్ ఆయనకి.
ముంబై ఇండియన్స్ మొన్న ఐపీఎల్లో పర్ఫామ్ చేయలేదు అంటే బ్యాడ్ ఫేస్ ఉంది ఇయర్ ఆయనకి. సో అలానే బిజినెస్ మానేస్తారా, ఇప్పుడు ఐపీఎల్ మానేస్తారా? ఆయన మానేరు కదా. సో బ్యాడ్ ఫేసెస్ వస్తూ వెళ్తూ ఉంటాయి సార్, ఫైట్ చేసుకుంటూ వెళ్ళటమే. వెరీ గుడ్, సూపర్ సూపర్ సార్. కాదు సార్, ఇప్పుడు ఎన్టీఆర్ గారు హీజ్ ఎ పవర్ హౌస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ టాలెంట్, వాట్ ఎవర్ యూ సే. సార్ గాడ్ ఆఫ్ వార్ Action. గురించి వద్దులేండి. కాదు కాదు ఇప్పుడు అసలు నాకు ఏమీ తెలియదు అని టాపిక్ నేను ఏం మాట్లాడతాను, అసలు నాకు ఏమీ తెలియదు నిజంగా. సరే, మీరు శ్రీకర ప్రొడక్షన్స్ తోటి కొన్నాళ్ళు చేశారు కదా మన ఇప్పుడు చేస్తున్నాం, ఏం మై హోమ్ వాళ్ళతో, అది కంటిన్యూ అవుతుందండి? అది? కంటిన్యూనే ఉంది కదా. అన్ని Okay. సినిమాల్లో ఉంది కదా. ఇది అన్నిట్లోనూ ఉంది. ఆ. సో డౌన్ ద లైన్ కూడా కంటిన్యూ చేస్తూ ఉంటారు continue ఇది కూడా. ఇప్పుడు ఈ సినిమా కూడా ఉందండి, ఎన్టీఆర్ గారి సినిమాకి ఇది కూడా. హారికాస్ని అసోసియేషన్ ఏంటనేది ఇంకా డిసైడ్ చేయలేదు. Okay. సితారాతోనే అన్ని అసోసియేటెడ్ ఇప్పుడు దాకా. ఓకే. హారికాస్నితో ఇప్పుడు అసోసియేషన్ ఏంటి అనేది ఇప్పుడు మేము ఎలాగ అసలు సినిమాని సెట్స్కి తీసుకెళ్లే టైంకి ఏంటనేది ఇప్పుడు డిసైడ్ చేసుకుని వెళ్ళాలి. నేను అనేది ఇదే మన మై హోమ్ వాళ్ళది. అదే అంటున్నా, ఆ, మై హోమ్ ఇప్పుడు దాకా హారికాస్నితో ఎప్పుడు అసోసియేట్ అవ్వాలి. అవ్వలేదు. ఓ అది ఆ, అవ్వలేదు. అందుకని. సో అది అందుకని. ఓకే ఓకే. ఇప్పుడు మీ నెక్స్ట్ లైన్ అప్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఇది దీని తర్వాత? జూలైలో లెనిన్ ఎపిక్ డేట్ కోసం వెయిటింగ్. ఐ మీన్ కొంచెం చిన్న వర్క్ ఉంది, వీసా డేట్ కోసం ఆ 2 డేట్స్ స్లాట్ చేస్తాం. ఎందుకంటే వీసా July 30th అనుకున్నాము, July 31st అనుకున్నాము, అనుకోకుండా ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం వేస్తానంటున్నారు. సో ఓహో. అందుకని మళ్ళీ సేమ్ ఫ్యామిలీ అయితే క్లాష్ చూద్దాం అనుకున్నాము. August 14th విశ్వనాథ్ అండ్ సన్స్ సూర్య గారి సినిమా. ఓ సెప్టెంబర్లో ఇప్పుడు ఏంటనేది ఎపిక్ వీసా అని ప్లాన్ చేయాలి. అక్టోబర్లో త్రివిక్రమ్ గారి సినిమా. మీరు అన్నమాట నిలబెట్టుకుంటున్నారు సార్ ఒక రకంగా అయితే మాత్రం. అంటే నెలకో సినిమా అనేది ఆల్మోస్ట్ స్కిప్ అయినా కూడా ఏడాదికి 12 సినిమాలు అయితే వచ్చేటట్టు. చిచ్చిలేదు అసలు వాల్యూమ్ గేమ్ కాదులేండి. నేను ఆ. చెప్పాను కదా, ఎన్ని బ్యాక్లాగ్ సినిమాలు కొంచెం డిలే అయినాయి అంతే. జనరల్గా ఇప్పుడు ఈ ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ గొడవ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇంకో పెద్ద సినిమా వస్తే తప్ప అది మళ్ళీ ఇంకా మళ్ళీ టాపిక్లోకి రాదు కదండి అది. అదేం లేదు, జరుగుతుంది. రేపు మీటింగ్ ఉంది మండే. ఓకే ఓకే. సో ఫైన్ సార్, చాలా మరి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. లెనిన్కి మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ట్రైలర్ చాలా బాగుంది, పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాం. సినిమా పెద్ద హిట్ సార్, గ్యారంటీ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.